జాగ్రత్త జాగ్రత్త. త్వరగా వెళ్ళు రాకుమారా, త్వరగా వెళ్ళు. జాగ్రత్త బాలక. అద్భుతం. చేరుకున్నాడు చేరుకున్నాడు. చాలా బాగుంది, అద్భుతం. మీరు కేవలం పరీక్షలో ఉత్తీర్ణులు అవడమే కాదు, నిజానికి అద్భుతమైన శౌర్యాన్ని కూడా ప్రదర్శించారు. మహర్షి విద్యాధర గారు, చెప్పండి మహారాజా. మీ పరీక్షలో కేవలం ఒకే రాజకుమారుడు ఉత్తీర్ణుడయ్యాడు. అవును మహారాజా. మరి గురుకులంలో మీరు కేవలం ఒకే ఒక్క రాజకుమారుడికి శిక్షణ అందిస్తారా? మహారాజా, నేను మిగతా రాజ్యాలకు ఆహ్వానం పంపించి అక్కడ రాకుమారులకు గురుకులానికి సంబంధించిన సమాచారం అందిస్తాను. వాళ్ళు తప్పకుండా మన గురుకులంలో శిక్షణ తీసుకుంటారని ఆశిస్తున్నాను మహారాజా. అలాగే తర్వాత మీరు వాళ్ళ పరీక్ష తీసుకుంటారు. వాళ్లలో కూడా కేవలం ఒకరు లేదా ఇద్దరు రాజపుత్రులే ఉత్తీర్ణులవుతారు. తరువాత మీరు ఇంకా శిష్యుల కోసం ఇంకొన్ని రాజ్యాలకు ఆహ్వానం పంపిస్తారు. అవును మహారాజా, మీకు అన్ని విషయాలు తెలుసు. లేదు లేదు, అలా చేయాల్సిన అవసరమేమీ లేదు. అసలు మేము కూడా ఏదో ఆలోచించి ప్రవేశ పరీక్ష కోసం సరే అన్నాము. పండిత రామకృష్ణ, మీరు చెప్పింది నిజమే. శిష్యులు పచ్చిమట్టి లాంటి వాళ్ళు. ఇక ఒక గురువు కర్తవ్యం ఏమిటంటే దానికి ఆకారం ఇవ్వడం. గురువు ధర్మం యోగ్యులకు శిక్షణ ఇవ్వడం కాదు, నిజానికి అయోగ్యులను యోగ్యులుగా మార్చడమే. అందుకే మాకేమనిపిస్తోందంటే శిక్షణ పొందడం కోసం ప్రవేశ పరీక్షతో ఎలాంటి అవసరమూ లేదు. మహామంత్రి గారు. మహారాజా, అన్నిటికంటే ముందు రాజపుత్రుడు మలంగ్ దేవుని మళ్లీ ఆహ్వానించండి. కానీ ఈసారి ఏదో పరీక్ష కోసం కాదు, నిజానికి గురుకులంలో విద్య పొందడం కోసం. మహారాజా, రాజపుత్రుడు మలంగ్ దేవ్ ఎవరు? మంత్రి గారు. మహారాజా, నేను కాశీపుర ప్రదేశానికి రాజైన రణ్వీర్ పుత్రుని రాజకుమారుడు మలంగ్ దేవుని. నేను గురుకులంలో శిక్షణ తీసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే నేను శిక్షితుడిని కాదు. అవును, అలాగే అలాగే మహారాజా, క్షమించండి, నాకు గుర్తొచ్చింది మహారాజా. సరే, అలాగే ఇక్కడికి పరీక్ష ఇవ్వడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా గురుకులంలో ప్రవేశం కలిగించండి. ఇక తిన్న వాళ్ళందలా అంటే నేను కూడా. అలాగే మహారాజా, మీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాను. లావా, ఇప్పుడు నేను కూడా గురుకులంలో చదువుకోగలను. ఇక నాకు రాజపుత్రుల వేషం అవసరం లేదు. మహారాజా, తను గుండప్ప, నేను మీకు మొత్తం వివరంగా వివరించే అవకాశం ఇవ్వండి మహారాజా. దర్బారులో పండిత రామకృష్ణ. అలాగే అలాగే మహారాజా, దర్బార్లోనే.
ఇంత దుస్సాహసమా? ఇంత దుస్సాహసమా? మహారాజా రామకృష్ణ పండితుడికి చాలా బాగా తెలుసు. మీ ఆదేశం ప్రకారం ప్రవేశ పరీక్షలో కేవలం రాజపుత్రులే పాలు పంచుకోవచ్చని. అయినప్పటికీ ఈయన కావాలనే తన మిత్రుడు గుండప్పకు పరీక్షలో స్థానం కల్పించాడు. మహారాజా, ఇది ఖచ్చితంగా విద్రోహమే, రాజద్రోహమే. రాజాజ్ఞను అవహేళన, ఉల్లంఘన, అపరాధం చేయడం. మహారాజా, ఈరోజు రామకృష్ణ పండితుడు కేవలం తన మిత్రుడు గుండప్పను రాజపుత్రుల ఎదురుగా నిలబెట్టాడు. రేపు తను మీ ఎదురుగానే నిలబెట్టొచ్చు. ఎల్లుండి ఈయన తన మిత్రుణ్ణి మీ సింహాసనం మీదే కూర్చోబెడతాడు. మహారాజా, నేను రామకృష్ణ పండితుల వారి ఈ పనిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాగే చేతులు జోడించి మిమ్మల్ని విజ్ఞప్తి చేసుకుంటున్నాను, ఈ రామకృష్ణకు శిక్ష విధించి ఒక ఉదాహరణను స్థాపించండి. అది ఎలాంటి ఉదాహరణ అంటే, మరోసారి విజయనగరంలో ఇలా చేయడానికి దుస్సాహసం చేయకూడదు. పండిత రామకృష్ణ, చెప్పండి మహారాజా. మీరు మీ సంజాయిషిగా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? మహారాజా, నేను కేవలం ముందుగా దర్బార్లో ఏం చెప్పానో ఇప్పుడు అదే చెప్పదలుచుకున్నాను. సూర్యుడు ఏ విధంగా తన ప్రకాశాన్ని ప్రసరింపజేస్తాడో ఎటువంటి భేదభావం లేకుండా వాయువు తన చల్లదనంతో జనాలందరినీ ఆహ్లాదపరుస్తూ ఉంటాడు. అదే విధంగా శిక్షణ ప్రసాదించడంలో ఎటువంటి భేదభావం చూపించకూడదు. నేను నా తప్పు అంగీకరిస్తున్నాను. గుండప్పని పరీక్షకి హాజరుపరచడంలో నేను ఏ పద్ధతినైతే అనుసరించానో అది సరైంది కాదు. కానీ దాని వెనుక ఎటువంటి చెడు ఉద్దేశమో నాకు లేదు మహారాజా. నేను కేవలం చదువుకోవాలనుకున్న ఒక బాలుడికి సహాయం చేశానంతే మహారాజా. నేను ఈ విషయాన్ని మళ్ళీ చెప్తున్నాను. చదువు మీద ప్రతి బాలుడికి బాలికకి అర్హత ఉంటుంది. ఎవరెవరు శిక్షణ పొందాలి అని అనుకుంటున్నారో వారందరికీ శిక్షణ అంది తీరాల్సిందే మహారాజా. రామకృష్ణ పండితుడా, మీరు విషయాన్ని మళ్లించకండి. విషయం ఇది కాదు. ఎవరికి శిక్ష అందించడం మంచిదో, ఎవరికి శిక్షణ అందకపోవడం మంచిదో. విషయం ఏమిటంటే, మీరు రాజాజ్ఞను ఉల్లంఘించారు. అందుకు మీకు శిక్ష పడే తీరాలి. లేదు గురువర్య, ఒకవేళ శిక్ష ఎవరికైనా పడాలి అంటే అది స్వయంగా మాకే. మా నిర్ణయం గురించి పశ్చాత్తాపడుతున్నాము. రామకృష్ణ గారు ఏదైతే చెప్పారో అది సరైందే, నిజమే. రామా, ఈరోజు మీరు మమ్మల్ని అతిపెద్ద అన్యాయం చేయకుండా కాపాడారు. మీరు చెప్పింది నిజమే. చదువు మీద అందరికీ అధికారం ఉండి తీరాలి. అందుకే ఈరోజు కృష్ణదేవరాయులమైన మేము ప్రకటన చేస్తున్నాము, ఈ గురుకులంలో సాధారణ నాగరికుల పిల్లలకి కూడా శిక్షణ లభిస్తుంది. కానీ మహారాజా, మీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాను మహారాజా. మహారాజు శ్రీకృష్ణదేవరాయలకి జై! మహారాజు శ్రీకృష్ణదేవరాయలకి జై! గురువర్య, గుండప్ప ఎలాగూ రుజువు చేశాడు తను ఏ రాజకుమారుడికి తీసిపోడు అని. మాకైతే స్పష్టంగా కనిపించింది తను వాళ్ళకంటే ఎక్కువ సమర్థత కలవాడని. క్షమించండి మహారాజా, నాకు మీరిప్పుడు చెప్పిన దాని గురించి కొంచెం అనుమానం ఉంది. అనుమానమా? ఎలాంటి అనుమానం గురువర్య? మహారాజా రామకృష్ణ అంగీకరించాడు ఆయన మోసం చేశాడు అని. గురువర్య, మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఏంటంటే మహారాజా, గొప్ప జ్ఞానం కలిగిన రామకృష్ణ పండితుల వారు మోసం చేసి తన మిత్రుడు గుండప్పకు సహాయం చేశాడు. ఒకవేళ ఈయన గుండప్పకు సహాయం చేయకుంటే గుండప్ప కూడా మిగతా రాజపుత్రులలాగే పరీక్షలో సఫలమయ్యేవాడు కాదు. మహారాజా, ఇప్పుడు మీరు ఏం చెప్పారో గుండప్ప మిగతా రాజపుత్రుల కంటే మంచి ప్రదర్శన ఇచ్చాడని, అదే విషయంలో నాకు అనుమానం కలిగింది మహారాజా. లేదు లేదు మహారాజా, నేను గుండప్పకి పరీక్షలో ఎటువంటి సహాయం చేయలేదు. తను పూర్తిగా తన తెలివితేటలతో అలాగే సాహసంతో మాత్రమే ఉత్తీర్ణుడయ్యాడు మహారాజా.
రామకృష్ణ పండితుడా, ఒకవేళ మీ మిత్రుడు గుండప్ప అంత ప్రతిభాశాలి అయితే తను రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. మహారాజా, ఈసారి గుండప్పకు పరీక్ష నేను పెడతాను. ఏమైంది రామకృష్ణ పండితుడా? మీరు మౌనంగా ఎందుకున్నారు? అంటే మీరు మహర్షి విద్యాధరుడి పరీక్షలో గుండప్పకు సహాయం చేశానని అంగీకరిస్తున్నారా? అలాగే ఇది కూడా మీకు బాగా తెలుసు. నేను ఏ పరీక్ష పెడతానో అందులో గుండప్ప ఎప్పటికీ సఫలం కాలేడు అని. అవునా? నేను చెప్పింది నిజమే కదా? మౌనంగా ఎందుకున్నారు? చెప్పండి చెప్పండి రామకృష్ణ పండితుల వారు. చూడండి మహారాజు, మేమందరం మీ జవాబు కోసం ఎదురు చూస్తున్నాం. చెప్పండి చెప్పండి చెప్పండి. నేను పరీక్ష ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. గుండప్ప, ఓ పరీక్ష ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. చెప్పండి గులువల్య, నేనేం చేయాల్సి ఉంటుంది? గుండప్ప, నువ్వేం ఆందోళన పలుకులామా, నేను చేయగలను రామా. చెప్పండి గురువర్య, ఏం చేయాలి? యోధుడు సిద్ధంగా ఉన్నాడు. ఓ, నువ్వు పరీక్ష ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా గుండప్ప? అవును. చాలా మంచిది. మహారాజా, నాకు ఒక పాత్ర ఇప్పించండి. మహామంత్రి గారు, తమరి ఆజ్ఞ మహారాజా. ధన్యవాదాలు. గుండప్ప, ఇలారా. ఇదిగో పాత్ర. ఈ పాత్ర తీసుకుని సంతకు వెళ్ళి అక్కడ నెయ్యి తీసుకొనిరా. కేవలం నువ్వు చేయాల్సిన పని ఇంతే. ఇక ఇదే నీకు పరీక్ష. కేవలం ఇంతే చేయాలా? కేవలం ఇంతే చేయాలి. కానీ గుర్తుంచుకో, ఈ పాత్ర ఉంది కదా, నెయ్యితో నిండి ఉండాలి. కానీ గుర్తుంచుకో, ధనమిచ్చి అంటే ధనాన్ని ఉపయోగించి నెయ్యి తీసుకోకూడదు. నువ్వు నెయ్యి కొనకూడదు, అరువు తీసుకోకూడదు, దానంగా స్వీకరించకూడదు, అలాగే మోసం చేసి స్వీకరించకూడదు. గురువర్య, నెయ్యిని కొనకూడదు, అలాగే దానంగా తీసుకోకూడదు, అలాగే ఒకరి దగ్గర అరువు తీసుకోకూడదు. మరి గుండప్ప మహాశయుడు నెయ్యిని ఎలా తీసుకొస్తాడు? మహారాజా, ఇదే నేను పెడుతున్న పరీక్ష. గుండప్ప, నేను నిన్ను వదిలేస్తాను. నీ సమయాన్ని మా సమయాన్ని వృధా చేయాలనుకోకుంటే నువ్వు చెయ్యనని చెప్పు. అలాగే రామకృష్ణ నీకు పరీక్షలో సహాయం చేశాడని అంగీకరించాలి. కానీ ఒకవేళ నువ్వు నా పరీక్షను అంగీకరిస్తే, అందులో నువ్వు సఫలం కాకుంటే నీకు గురుకులంలో ప్రవేశం లభించాలి. నేను సవాల్ని అంగీకరిస్తున్నాను గులువల్య. ఆలోచించుకోకుండప్ప, నేను కేవలం విజయనగరంలోని గురుకులం గురించే మాట్లాడటం లేదు, దేశ విదేశాల్లోని గురుకులాల గురించి మాట్లాడుతున్నాను. ఒకవేళ నువ్వు పరీక్షలో సఫలం కాకుంటే నీకు ఏ గురుకులంలోనూ ప్రవేశం లభించదు.
ఇక నువ్వు జీవితం అంతా అశిక్షితుడుగా ఉంటావు. నేను మీ సవాల్ని అంగీకరిస్తున్నాను గుల్వలియా. సరే అయితే ఇప్పుడు నీ చేతిలో పాత్ర ఉంది. బయటికెళ్లే దారి అటువైపు ఉంది. వెళ్ళు. అలాగే వినో బాబు, ఇద్దరు భటులు కూడా నీ వెంట వస్తారు. ఇకపోతే ఆ భటుల కళ్ళెదురుగానే నువ్వు ఈ పని పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే మహామంత్రి గారు. తమరి ఆజ్ఞ మహారాజా. గుండప్ప, ఇదేంటి? ఓ, ఇన్ని కుండలా! నెయ్యి తెచ్చాడా లేక నెయ్యి దుకాణానా? ఈ పాత్రలన్నీ ఖాళీగానే ఉన్నాయి. నెయ్యి ఎక్కడుంది? ఈ పాత్రలో కూడా లేదు. దీని అర్థం ఏంటంటే గుండప్ప ఈ పరీక్షలో విఫలమైపోయాడు. లేదు గుల్వలియా, ఓపిగ్గా ఉందండి. అసలు ఏం జరుగుతోంది? తను ఎలా నవ్వుతున్నాడంటే తనకు మొత్తం అర్థమైందన్నట్టుగా. ఏంటిది? నెయ్యితో నిండున్న పాత్ర. నిజంగానే నిండుంది. బొట్లారా, ఏ ఒక్క క్షణమైనా గుండప్ప మీ దృష్టి నుంచి తప్పించుకుపోయాడా? లేదు మంత్రివర్య. గుల్వలియా, నేను ఈ నెయ్యి కొనలేదు. ఎవరి దగ్గర మోసం చేసి పొందలేదు. దాన రూపంలో కూడా తీసుకోలేదు. అలువ కూడా తీసుకోలేదు. కాకపోతే ఈ 20 మధ్య పాత్రలు మాత్రం అలువ తీసుకున్నాను. వాటికి మాత్రం లామాదానం చెల్లిస్తాడు. మహారాజా, గులువల్యులు నెయ్యి అలువుగా తీసుకోకొద్దని చెప్పాడు. పాత్రలే కాదు. అద్భుతం గుండప్ప. అద్భుతం.